మాటకారి యోధుడు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒకప్పుడు రోమ్ దేశంలో ఫిలోమినస్ అనే చక్రవర్తి పరిపాలించాడు. ఈయనకు అందెగత్తె అయిన కుమార్తె ఉండేది. రాజసౌధంలోనే ఉంటూ ఉండిన ఒక యోధుడు రాజకుమార్తెను ప్రేమించాడు. ఒకనాడు ఆ యోధుడికి రాజకుమార్తెతో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరికింది. అప్పుడతను సాహసించి ఆమెకు తన ప్రేమను వెల్లడించాడు. రాజకుమార్తె ఆగ్రహించక, నువ్వు నీ మనసులో ఉన్నది చెప్పావు గనక నేను కూడా నా మనసులో మాట నీకు చెప్పేస్తున్నాను. నేను కూడా చాలా కాలంగా నిన్ను ప్రేమిస్తున్న మాట నిజం అన్నది. ఈ మాట విని యోధుడు చాలా సంతోషించాడు. అతను రాజకుమార్తెతో, నేను రేపో ఎల్లుండో బయలుదేరి దేశాంతరాలకు వెళ్తున్నాను. తిరిగి సరిగ్గా 7 ఏళ్లకు వస్తాను. ఈ లోపల నా ప్రాణం పోయినా ఇంకొకతను పెళ్ళాడను. నువ్వు కూడా నా కోసం అంతదాకా వేచి ఉంటావని ప్రమాణం చెయ్యి. ఒకవేళ నేను గడువు తీరిన మర్నాటికల్లా రాకపోతే నేను చనిపోయానని భావించి మరెవరినైనా పెళ్లి చేసుకో అన్నాడు. రాజకుమార్తె అతని చేతిలో చెయ్యి వేసి ఆ ప్రకారమే ప్రమాణం చేసింది. మర్నాడే ఆ యోధుడు దూరదేశాలకు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆనాడే చక్రవర్తికి హంగరీ దేశపు రాజు మీ కుమార్తెను పెళ్లాడగోరుతున్నాను అని కబురు చేశాడు. చక్రవర్తి తన కుమార్తెను పిలిపించి, అమ్మా, హంగరీ రాజు నిన్ను పెళ్లాడతానని కబురు చేశాడు. మరి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. నాన్న, మరి 7 ఏళ్ల పాటు నేను కన్యగానే ఉండాలని నిశ్చయం చేసుకున్నాను. ఆ తరువాత ఆయన ఇంకా నన్ను పెళ్లాడగోరినట్టయితే నా ఉద్దేశం చెబుతాను అన్నది రాజకుమార్తె. చక్రవర్తి హంగరీ రాజుకు తన కుమార్తె అభిప్రాయం తెలియజేశాడు. 7 ఏళ్లు ఆగి అప్పుడే మీ కుమార్తెను వివాహమాడ వస్తాను అని హంగరీ రాజు కబురు చేశాడు. 7 ఏళ్లు గడిచాయి. రాజకుమార్తె యోధుడి కోసం మాత్రంగా ఎదురు చూస్తున్నది. రేపటిలోగా అతను రాకపోతే హంగరీ రాజు వచ్చి తనను పెళ్లాడతాడు. తాను ఆయనను పెళ్లాడి తీరాలి. గడువు ముగిసిన నాడే హంగరీ రాజు రోమ్ నగరానికి ప్రయాణమైనాడు. దారిలో అతనికొక యోధుడు కలిశాడు. అతను కూడా రోము నగర సేనానని, అక్కడికే ప్రయాణమైపోతున్నానని తెలిసి హంగరీ రాజు చాలా సంతోషించాడు. వారిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తుండగా మధ్యదారిలో వాన కొట్టి హంగరీ రాజు దుస్తులన్నీ తడిసి ముద్దయ్యాయి. ప్రభు, తమరు తమ ఇంటిని వెంట పెట్టుకు రాలేదా? పొరపాటు చేశారు అన్నాడు యోధుడు. ఏమిటోయ్ నువ్వనేది? మా ఇల్లు కాస్తది కూస్తది అనుకున్నావా వెంట పెట్టుకు రావడానికి? నీవు చాలా అమాయకుడల్లే ఉన్నావు అన్నాడు రాజు. వారు కొంత దూరం వెళ్ళాక ఒక నది అడ్డు తగిలింది. రాజు తన గుర్రాన్ని అదిలించి నీటిలోకి ఉరికించాడు. గుర్రం పల్లంలోకి దిగి రాజును ముంచినంత పని చేసింది. యోధుడు ఉపాయంగా ఆ లోతును తప్పించి రాజుగారి వెనకాలే అవతలి ఒడ్డుకు చేరి రాజుతో, ప్రభు, తమరు వంతెనగాని వెంటబెట్టుకుని రాకపోయారా అన్నాడు. నువ్వు నిజంగా పిచ్చివాడిలాగున్నావే. ఈ నదిని దాటే వంతెనను ఎవడన్నా వెంటబెట్టుకు రాగలడా అన్నాడు హంగరీ రాజు. బాబు, ఒకరు మూఢుడు కావడం మరొకడికి లాభం అన్నాడు యోధుడు. మరికొంత దూరం వెళ్ళాక రాజు యోధుడితో, ఏమోయ్, ఇప్పుడు వేళ ఏపాటి అయ్యి ఉంటుంది అన్నాడు. కడుపులో ఆకలిగా ఉంటే భోజనాల వేలే బాబు. నా భోజనంలో కాస్త వంతు పుచ్చుకుంటారా అన్నాడు యోధుడు. అబ్బే, నాకెటువంటి అభ్యంతరము లేదు అన్నాడు రాజు. ఒక చక్కని వనంలో ఇద్దరు కూర్చుని యోధుడు తెచ్చుకున్న ఆహారం ఆరగించారు. బాబు, తమరు అమ్మను నాన్నను వెంట తెచ్చుకుని ఉండవలసింది అన్నాడు యోధుడు. ఇది మరీ బాగుంది. మా తండ్రిగారు ఏనాడో గతించారు. మా తల్లిగారు మంచం పట్టిన వృద్ధురాలు. ఆవిడ్ని ఎలా వెంట తీసుకురాను? నీకు కాస్తైనా బుద్ధి లేనట్లే ఉందేమిటి అన్నాడు రాజు. నిజం నిలకడ మీద తెలుస్తుందిలేండి అన్నాడు యోధుడు. మరి కాసేపటికల్లా వారు రోము నగరం ప్రవేశించారు. ప్రభు, నాకు సెలవిప్పించండి. తమరు రాజవీధి వెంట వెళ్తారు కాబోలు. నాది అడ్డదారి. 7 ఏళ్ల క్రితం వల వేసి వచ్చాను. అది ఏ స్థితిలో ఉందో వెళ్ళి చూసుకోవాలి అన్నాడు యోధుడు. సరే వెళ్ళిరా అంటూ హంగరీ రాజు ముందుకు సాగాడు. ఆయనకు చక్రవర్తి ఘనమైన స్వాగతమిచ్చాడు. అతిథి అయిన హంగరీ రాజు స్నానం చేసి చక్రవర్తి వెంట భోజనానికి కూర్చుని మాటల సందర్భంలో
దారిలో నాకొక యోధుడు తగిలాడు. పాపం వెర్రిబాగులవాడు. వాన కురిసి నా దుస్తులు తడిసిపోతే ఇల్లు వెంట తెచ్చుకోలేదని అడిగాడు అంటూ గట్టిగా నవ్వాడు. వాన కురిసినప్పుడు వాడేం చేశాడు అని అడిగాడు చక్రవర్తి. మీద ఉన్న దుప్పటి కప్పేసుకున్నాడు అన్నాడు హంగరీ రాజు. ఇకనేం? వాడి ఉద్దేశం మీరు కూడా వెంట దుప్పటి తెచ్చుకుని ఉండవలసిందనే. అది అర్థం లేని మాట కాదు అన్నాడు చక్రవర్తి. తరువాత తాము నది ఒడ్డుకు రావడము, తాను గుర్రాన్ని అదిలిస్తే అది తనను నీటిలో ముంచినంత పని చెయ్యడము, వెంట వంతెన తెచ్చుకోలేదేమని యోధుడు అడగడము గురించి హంగరీ రాజు చక్రవర్తికి వివరించి చెప్పాడు. అది అర్థం గల మాటే. ముందు దిగి లోతు చూసేటందుకు నౌకలను తెచ్చుకుని ఉండవలసిందని ఆ యోధుడి ఉద్దేశం అన్నాడు చక్రవర్తి. వాడు నన్ను తనతో పాటు భోజనం చెయ్యమని పిలిచి నేను ఒప్పుకొని భోజనం చేశాక తమరు అమ్మను నాన్నను వెంట తెచ్చుకుని ఉండవలసింది అన్నాడు. అది అర్థం లేని మాట కాదా అని అడిగాడు హంగరీ రాజు. ఎంత మాత్రమూ కాదు. అమ్మ నాన్న అంటే అన్న పానీయాలని వాడి అర్థం. వాటిని వాడు తెచ్చుకున్నాడు, మీరు తెచ్చుకోలేదు అన్నాడు చక్రవర్తి. అయితే వాడు వెళ్ళిపోయేటప్పుడు తాను 7 ఏళ్ల క్రితం ఒక వల వేశానని, అది ఏ స్థితిలో ఉన్నది వెంటనే వెళ్ళి చూసుకోవాలని అన్నాడు. దానికి కూడా ఏదైనా అర్థం ఉందేమో అన్నాడు హంగరీ రాజు. వాడా మాట అన్నాడు అంటూ చక్రవర్తి ఆత్రంగా లేచాడు. 7 ఏళ్ళు అనగానే ఆయనకు తన కుమార్తె అడిగిన గడువు జ్ఞాపకం వచ్చింది. ఆయన గబగబా అంతఃపురంలోకి పరిగెత్తాడు. హంగరీ రాజు ఆయన వెంట పరిగెత్తాడు. కానీ చక్రవర్తి ఆదుర్దాకు కారణమేమిటో హంగరీ రాజుకు వెంటనే అర్థం కాలేదు. చక్రవర్తి భయపడ్డంతా అయ్యింది. రాజకుమార్తె జాడలేదు. ఆమెను యోధుడు అప్పుడే వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. నువ్వు పెళ్లాడడానికి వచ్చిన నా కూతుర్ని ఆ యోధుడు నీకన్నా ముందే కాజేసుకుపోయాడు. మీ ఇద్దరిలో ఎవరు మూఢుడో ఇప్పుడైనా తెలిసిందా అన్నాడు చక్రవర్తి హంగరీ రాజుతో. కథ సమాప్తం. కుండలో దొంగలు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. రంగన్న భలే తెలివైన కుర్రవాడు. తెలివిలోనూ అతి తెలివి కలవాడు. పంతులను ఏడిపించడంలో, దుండగాలు చేయడంలో రంగన్నను మించినవాడు లేడని పేరు పొందాడు. అయితే రంగన్నకు శరీర బలం ఉన్నంతగా బుద్ధి బలం కనిపించలేదు. ఒక రోజున రంగన్న తల్లి కలకండ తెచ్చి ఇంట్లో దాచింది. ఆ దాచడం రంగన్న కంటబడింది. దానిని ఎలా అయినా కాజేయాలని వాడికి బుద్ధి పుట్టింది. పుట్టడమేమిటి, ఆ క్షణం నుంచి వాడికి ఏమీ తోచిందే కాదు. రాత్రి పడింది. అందరూ పడుకున్నారు. రంగన్న తల్లికి కూడా నిద్ర పట్టింది. నిద్రిస్తున్నట్టు నటించిన రంగన్న చూశాడు. లేచాడు. తల్లి దాచిన కలకండ చల్లగా తీసి జేబులో వేసుకున్నాడు. చేస్తున్నది దొంగ పని అని వాడి మనస్సుకు బాగా తెలుసు. మెల్లగా పెరటి తలుపు తీసుకొని వాళ్ళ పొలంలోకి ఉడాయించాడు. ఆ రోజున పొలంలో నూర్పు పనులు జరుగుతున్నాయి. ఎవ్వళ్ళూ చూడలేదు కదా. రెండవ కంటి వాడికి తెలియకుండా పటిక బెల్లం నోటిలో వేసుకోవచ్చుననే సంతోషంతో జేబులో చెయ్యి పెట్టాడు. అంతలో రంగన్న తండ్రి వచ్చాడు. రంగన్న బిత్తరపోయి ఆ కలకండ ముక్క గభీమని అక్కడ దగ్గరలో ఉన్న నీళ్ల కొండలో పడవేశాడు. రాత్రంతా పొలం పని చూసుకున్నాడు రంగన్న తండ్రి. తెల్లవార వచ్చింది. పడుకొని ఉన్న కొడుకును లేపి ఇంటికి పోదాం అని పిలిచాడు. రంగన్న ఉలిక్కిపడి లేచి నీళ్ల కుండలో వెదికాడు. కలకండ ముక్క కనిపించలేదు. వెతికి గాలించాడు. కుండ లోపల చూడగా తన వంటి వాడే మరి ఒక కుర్రవాడు కనిపించాడు. తన కలకండ కాజేసింది వాడే అనుకున్నాడు. తండ్రిని పిలిచి జరిగిన సంగతి అంతా చెప్పి ఏడవనారంభించాడు. ఉండు, వాడి పని చెబుతా అంటూ తండ్రి రంగన్నను అవతలికి నెట్టి కుండలో దొంగ కుర్రవాడిని పట్టబోయాడు. తీరా చూస్తే దొంగ కుర్రవాడు కనిపించలేదు గాని ఆ కుండలో సరిగ్గా తన వంటి వాడే పెద్ద దొంగ ఒకడు కనపడ్డాడు. ఓరి దుర్మార్గుడా, ఎవడో కుర్రవాడు తెలియక చేశాడనుకున్నాను. ఇంత పెద్దవాడవు, ఇన్నేళ్ళు నెత్తిమీదికి వచ్చి నీకే పుట్టిందా దుర్బుద్ధి? చిన్న బిడ్డలను నోటి ముందటిది తీసుకుంటే పాపం చుట్టుకుంటుందనే భీతి అయినా లేకపాయనే. ఇస్తావా లేదా అని గద్దించసాగాడు. ఎంత తిట్టినా ఏం చేసినా ప్రయోజనం లేకపోయింది.
నీ పని ఇలా ఉందా దొంగగాడిదా అని ఉక్రోషంతో రంగన్న తండ్రి ఆ కుండను ఒక్క తాపు తన్నేసరికి అది ముక్కలు ముక్కలై ఊరుకుంది. కథ సమాప్తం. శుభం.